That is none other than Sunny Williams. దాదాపు 9 నెలల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్నారు. అయితే భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా వ్యోమగాముల జీవితం ఎలా ఉంటుంది? అక్కడ రోజుకు ఎన్ని సూర్యోదయాలు చూశారు? ISS లో 9 నెలలు వారు ఎలా గడిపారు? ఇటువంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అంతరిక్ష కేంద్రం ప్రతి 24 గంటలకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఇలా ప్రయాణించే సమయంలో ఆ కేంద్రంలోని వ్యోమగాములు 16 సూర్యోదయాలను, 16 సూర్యాస్తమయాలను చూస్తారు. ఆ కేంద్రంలో ఉన్నవారు ప్రతి 45 నిమిషాలకు ఒక సూర్యోదయాన్ని, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తుంటారు. భూమిని ఒక ప్రత్యేక కోణంలో చూస్తూ జీవించడం ద్వారా దాని గురించి మరింత తెలుసుకునేందుకు అవసరమైనంత సమయం దొరుకుతుందని సునీత విలియమ్స్ చెప్పారు. అలాగే వీరిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగే ఎన్నో మిషన్లకు సహాయపడ్డారు. మెయింటెనెన్స్ తో పాటు పలు ప్రయోగాలు చేపట్టారు. స్పేస్ వాకులు కూడా నిర్వహించారు. బుచ్ తన రోజువారీ కార్యక్రమాలను 4 గంటల 30 నిమిషాలకు మొదలు పెడితే, సునీత విలియమ్స్ 6 గంటల 30 నిమిషాలకు తన రోజును ప్రారంభించేవారు. స్పేస్ స్టేషన్ లో దీర్ఘకాలం పాటు ఉండాల్సి వచ్చినప్పుడు ఎముకలు బలహీనపడే పరిస్థితిని తట్టుకునేందుకు ప్రతిరోజు 2 గంటలు ఎక్సర్సైజులు చేయాలి. తాము రోజు 2 గంటలు లేదా అంతకు మించి ఎక్సర్సైజులు చేసినట్లు ఈ ఇద్దరు వ్యోమగాములు చెప్పారు. స్పేస్ స్టేషన్లోని సిబ్బంది ట్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్ను కూడా వాడతారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు వారితో ఉన్న మరో ఇద్దరు అమెరికన్లు డాన్ పెటిట్, నిక్ హెగ్లు గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని పొందారు. హ్యూస్టన్ లోని మిషన్ కంట్రోల్ సెంటర్ ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్స్ ద్వారా బ్యాలెట్ పేపర్లను అంతరిక్ష కేంద్రానికి పంపారు. వ్యోమగాములు వాటిని నింపి శాటిలైట్ ద్వారా పంపించారు. అక్కడి నుంచి అవి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నాయి. అంతరిక్ష కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకున్నారు. శాంటా మాదిరి డ్రెస్సులు వేసుకొని నెమ్మదిగా కదిలే మైక్రోఫోన్ తో ఒకరి నుంచి ఒకరు తీసుకుంటూ మాట్లాడారు. ఆ సమయంలో సునీత జుట్టు ఎగురుతూ కనిపించింది. అంతేకాదు, సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎంతో మంది ఆమెకు భూమి నుంచి సందేశాలు పంపారు. ఈ సందేశాలు అందరితో కలిసి ఇంట్లో ఉన్నాననే అనుభూతిని కలిగిస్తున్నాయని ఆమె అన్నారు.